అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. శ్రీశైల ఆలయ తలపాగా విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివాహ సమయంలో పెళ్లి కుమారుడి తలకు చుట్టేది తలపాగా. ఈ అలంకారమే శ్రీశైలంలోనూ ఉంటుంది. కాకుంటే అది పరమశివుడికి కాదు, ఆలయానికి. దేశంలో ఎక్కడా లేని ఆచారం ఇది. ఆలయంలో కొలువు తీరిన ఆచారూపమే కాదు, ఆలయం కూడా స్వామివారి విరాట్ రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ భావనకు నిదర్శనంగా నిలుస్తుంది శ్రీశైలంలో జరిగే ఈ వేడుక. మహాశివరాత్రి నాటి రాత్రి గర్భాలయంలో రుద్రాభిషేకం జరుగుతుండగా ఆలయంపై పాగాలంకరణ జరుగుతుంది. గర్భాలయ శిఖరం నుంచి ముఖమండపం పైభాగంలో ఉన్న నందులను కలుపుతూ వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈ పాగా తయారీ కూడా ఆసక్తికరమే. 365 మూరల పొడవున్న వస్త్రాన్ని రోజుకొక మూర చొప్పున ఏడాది పాటు నియమనిష్టలతో తయారు చేస్తారు. పాగాలంకరణ దేవల బ్రహ్మ వంశీయులు, దేవాంగ పెద్దలు దిగంబరులై అలంకరిస్తారు. అందుకే ఆ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తులు పారాయణ చేస్తుండగా ఆ నాదంతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుండగా చీకట్లో ఈ అలంకరణ జరుగుతుంది. ఓం నమఃశివాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.